అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులైతుంటాయి. వాటిని సరిదిద్దుకొని ముంగటికి నడవాలే అంటుర్రు సర్కారోళ్ళు. చిన్న చిన్న తప్పులు కాదు, పబ్లిక్ భూములు పోతున్నాయి అని అంటుర్రు ఎగస్ పార్టీలు. 22 సెక్షన్ మీద పొట్టు నడుస్తుంది ఇప్పుడు కిరికిరి. ఓ దిక్కు కార్ పార్టీలు, ఇంకో దిక్కు పువ్వు పార్టీలు. సర్కారోళ్లకు నెత్తికో దిక్కు తగిలిర్రు. ఇక చూడుర్రి, సవాళ్ళు ఇసిరే కాడికి పోయింది లడాయి. ఆగ చూడర్రే, ఆడీడ కాదని డైరెక్ట్ అసెంబ్లీ కాడ పంచాది మోపు చేసిండు పువ్వు పార్టీ లీడరు మహేశ్వర్ రెడ్డి సారు పక్కపోతే ఓ కుర్చీ ఖాళీగా పెట్టుకొని దానికి మంత్రి సారు పేరుతోనే ఉన్న ఓ స్టిక్కర్ అతికినిక చూసిండు. కానీ అక్కడనే ఉన్న పోలీసు వాళ్ళు అసొంటి పనులు చేయొద్దన్నట్టు గుంజుకుండ్రు. ఇక పంచాది ఏంటిదంటే, అమ్ముకోకుండా ఎవరు కొనుక్కోకుండా పబ్లిక్ భూములను సెక్షన్ 22 కింద నిషేధిత భూముల లిస్టులకు ఎక్కించిండ్రు కదా. ఆగో దాంట్లో అంత కిందికి మీదికి లెక్కలున్నాయి. అట్లా ఇట్లా అని 2 రోజుల కింద మంత్రి పొంగులేటికి సవాల్ ఇసిరిండు మహేశ్వర్ రెడ్డి సారు. దానికి మంత్రి సారు చూస్తే ఆధారాలు ఉంటే తీసుకొని రా అన్నట్టు మాట్లాడా. ఇక అందుకే గిట్లా ఆధారాలు పట్టుకొని అసెంబ్లీ కాడికి వచ్చిండు పువ్వు పార్టీ లీడరు. మంత్రి కూడా వస్తే కూర్చొని మాట్లాడదాం అన్నట్టు పిలిచిండు. ఇక చూడరు ఏమన్నాడో. ధరణిని భూ భారతిగా మార్చి ఈ రాష్ట్ర ప్రజల భూమాతని హారతి చేస్తున్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ తప్పిదం జరగలేదంటే దీని మీద మీరు సిబిఐకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకున్నదా? దీని మీద లోకాయుక్త ద్వారా మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. అదే మాదిరిగా ఈడీ సిబిఐకి ఆధారాలతోటి మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంకో దిక్కు పబ్లిక్ భూములను ఇండ్లను అమ్ముకోకుండా కొనుక్కోకుండా చేస్తేందుకు సర్కారు వాళ్ళకి ఏం అధికారం ఉన్నదని కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరమవుతారు. మాజీ మంత్రి హరీష్ రావు సారు ఢిల్లీలో ఉన్న చేయిపాటి పెదవంశులకు లేఖ రాసిండట. రాహుల్ సారే న్యాయం చెప్పాలి అన్నట్టు రాసుకొచ్చిండు. అయితే పబ్లిక్ భూముల జోలికి పోయే ఆలోచనే లేదు సర్కారు వాళ్ళకు. ఏదో ఆఫీసర్ల లాపర్వ చేయబట్టి గట్ల అయింది అనబట్టిండ్రు చేయి పార్టీ వాళ్ళు. తప్పు సరిదిద్దుకుంటాన్నాము, ఎగసి పార్టీ వాళ్ళు వట్టిగా బొబ్బ చేస్తాను అన్నట్టు కోపానికి వస్తుండ్రు. భూభారతి చట్టం ద్వారా చెప్పాం, ఈ చట్టం ఆశామాషిగా పెట్టలే. కొంతమంది కారు కూతలకు కుయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నిమ్ముకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగెక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. అయితే తప్పు అయిందని సర్కారు వాళ్ళే అంటారు కాబట్టి ఆ తప్పు ఎట్లయింది, ఎవరు చేయించిండ్రు అనేది కార్వాయి చేపిర్రు అని అడుగుతారు ఎగస్ పార్టీ వాళ్ళు. భూముల మంత్రి రాజీనామా పెట్టాలని అడగబట్టిండ్రు. మరి ఇక వ్యవహారం ఎంత దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అన్యమగానే రాజకీయాలు ఎటన్నా పోయి మా భూముల జోలికి ఇండ్ల జోలికి మాత్రం రావద్దని గట్టిగా అరుచుకుంటారు జనాలు.